ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 3. డిఎం ముల్కీ అనే నాస్తికుడు మహనీయుల పటాలు కూడా చూసేవాడు కాదు. అతడి అన్న బాబా భక్తుడు. ముల్కీకి 1916లో తీవ్రంగా జబ్బు చేసి చావు తప్పదన్న భయం కలిగింది. నాటి రాత్రి కలలో ఒక ఫకీరు కనిపించి, నా దర్శనానికి వస్తానంటే నీకు జబ్బు దగ్గుతుంది అని చెప్పి అతడు మాట ఇవ్వగానే మాయమయ్యారు. అందుకు అతడు భయపడి కేక పెట్టాడు. అతని వదినగారు కారణం తెలుసుకొని అతడికి బాబా పటం చూపించింది. అతడికి దర్శనమిచ్చింది వారే. ఆ రోజే అతనికి జ్వరం తగ్గింది. త్వరలో అతడు సాయిని దర్శించాడు. అతనికి కలలో కనిపించింది సాయియే. కష్టం శాఖలో పనిచేస్తున్న తోసర్కు 1895లో ఒకనాటి రాత్రి కలలో ఎవరో మహాత్ముడు కనిపిస్తే వారినే తన గురువుగా స్మరించుకోసాగాడు. అతడు 1910లో దాసగును చేసిన సంకీర్తనలలో బాబాను గురించి విని షిరిడీ వెళ్ళాడు. తనకు స్వప్న దర్శనమిచ్చింది వారేనని గుర్తించాడు. తరువాత ఇతడే వాసుదేవానంద సరస్వతీ స్వామి వద్ద సన్యాసం తీసుకొని నారాయణాశ్రముగా ప్రసిద్ధికెక్కాడు. సాయి ఒట్టి పిచ్చి ఫకీరని, అమాయకులు అతనిని వెర్రిగా పూజిస్తున్నారని అనేవాడు. ఒకసారి అతని మిత్రులు కొందరు షిరిడీ వెళుతూ అతని విమర్శకు బాధపడి బాబాను స్వయంగా చూసి మాట్లాడమన్నారు. అతడు కూడా వెళ్ళి షిరిడీలో 5 రోజులు ఉన్నాడు. చివరి రోజున దూరంగా ఉన్న అతనిని దగ్గరికి పిలిచి బాబా అతనిపై ఒక కాషాయం కప్పారు. ఆ క్షణం నుంచి అతడు పూర్తిగా మారిపోయి అన్నీ విడిచి షిరిడీలో ఉండిపోయారు. మిత్రులు ఎంతో కష్టం మీద అతని చేత 1 సంవత్సరం ఉద్యోగానికి సెలవు పెట్టించారు. కానీ తర్వాత కూడా అతడు అలానే ఉండిపోయాడు. జిల్లా కలెక్టరు అతనిపై దయతలచి నెలకు 30 రూపాయలు మంజూరు చేశాడు. సాయి తనపై గుడ్డ కప్పినప్పటి నుంచి కొత్త జన్మ ఎత్తినట్లయిందని, లౌకిక జీవితం తనకు దుర్భరం అయిందని అనేవాడు. అతడు నిత్యకర్మలు ఆచరిస్తూ సద్గ్రంథాలు చదువుతుంటే బాబాయే వివరించేవారు. ఒకసారి వణిలోని సప్తశృంగి దేవాలయం పూజారి కాకాజీకి ఎన్నో కష్టాలు వచ్చాయి. అతడు ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె కలలో కనిపించి బాబాను దర్శించమని చెప్పింది. నాటికి సాయి ఖ్యాతికెక్కలేదు. ఆమె మాటలు అర్థంగాక త్రయంబకం వెళ్ళి 10 రోజులు శంకరుని సేవించాడు. కానీ శాంతి కలగలేదు. అతడు తిరిగి సప్తశృంగి దేవిని ప్రార్థిస్తే మరలా స్వప్న దర్శనమిచ్చి, నేను చెప్పింది షిరిడీలోని సాయి సమర్థుల గురించి అన్నది. కానీ అతనికి షిరిడీ ఎక్కడుందో కూడా తెలియలేదు. ఒకరోజు చిత్రంగా షిరిడీ నుంచి శ్యామ అతని వద్దకు వచ్చాడు. ఒకప్పుడు శ్యామ తల్లి శ్యామకు జబ్బు చేస్తే ఆ దేవికి మొక్కుకుంది. కానీ తీర్చలేదు. అందుకే ఆ కష్టాలు వచ్చాయని ఒక దైవజ్ఞుడు చెప్పాడు. శ్యామ ఆ మొక్కులు బాబాకే సమర్పించబోతే ఆయన వాటిని వణిలోనే చెల్లించాలని చెప్పారు. అందుకే అతడు వణి వచ్చాడు. బాబా అతన్ని తన కోసమే పంపారని తలచి కాకాజీ కూడా షిరిడీ చేరాడు. సాయిని చూడగానే అతడికి శాంతి లభించింది. సరియైన దేవతారాధన సద్గురువును చూపుతుంది. సేవడే తన న్యాయశాస్త్ర పరీక్షలకు ముందు సాయిని దర్శిస్తే ఆయన పరీక్షలో పాస్ అవుతావు అని ఆశీర్వదించారు. అతడు పరీక్ష బాగా రాయలేదు. కానీ బాబా మాటలే నమ్ముకున్నాడు. అతడు బాగా వ్రాయకపోతే సాయి కూడా ఏమీ చేయలేడని అతని సహపాఠి సపత్నేకర్ అన్నాడు. కానీ సేవడే పాస్ అయ్యాడు. తరువాత సపత్నేకర్ న్యాయవాదిగా అక్కల్కోటలో స్థిరపడ్డాక అతని కొడుకు చనిపోయాడు. ఎన్ని యాత్రలు చేసినా ఆ దంపతులకు శాంతి కలగలేదు. అలనాడు సేవడే చెప్పింది గుర్తుకొచ్చి అతడు సాయిని దర్శించాడు. అతడు నమస్కరించగానే సాయి పో ఇక్కడి నుంచి అని కసిరారు. అతని పట్ల బాబాను ప్రసన్నులను చేయగోరి బాలసింపి అను భక్తుడు ఒక సాయి పటం తెచ్చి బాబాకు చూపి ఇదెవరిది అన్నాడు. ఆయన నవ్వి సపత్నేకర్ను చూపుతూ అతని ప్రియుడిది అన్నారు. అందరూ నవ్వారు. అప్పుడు ఆయనకు నమస్కరించుకోమని షింపి సైగ చేయగానే సపత్నేకర్ నమస్కరించాడు. కానీ బాబా మరలా కసిరారు. అతడు నిరాశతో ఇల్లు చేరి మనశ్శాంతి కోసం కాశీ వెళ్ళదలిచాడు. ఆ ముందటి రాత్రి అతని భార్యకు ఒక కల వచ్చింది. ఆమె మంచినీటి చెరువుకు వెళ్తుంటే ఒక చెట్టు కింద ఒక ఫకీరు కనిపించి, అమ్మా నీకెందుకు బాధ, నీరు నేను తెచ్చి పెడతాను అని ముందుకొచ్చాడు. ఆమె భయంతో పారిపోతుంటే అతడు వెంట వచ్చాడు. అది తమను షిరిడీ రమ్మన్న సందేశమని తలచి ఆ దంపతులు షిరిడీ చేరారు. అప్పుడే లిండి నుండి వస్తున్న బాబాను చూస్తూనే తనకు స్వప్నంలో కనిపించింది వారేనని ఆమె గుర్తించింది. తరువాత మసీదు చేరాక సాయి, అమ్మా ఎంతో కాలంగా నా చేతులు కడుపు నడుము నొప్పి పుడుతున్నాయి, ఈ క్షణంలో చిత్రంగా తగ్గిపోయాయి అని ఎంతో మధురంగా నవ్వారు. నిజానికి అలా జరిగింది ఆమెకే. తానడుగకనే తన బాధలను గుర్తించి తొలగించిన ఆయన శక్తికి ఆమె ఆశ్చర్యపోయింది. కానీ సపత్నేకర్ నమస్కరించుకోగానే బాబా కసిరారు. గతంలోనే తన తప్పిదాలకే బాబా కసురుకున్నారని గుర్తించి మసీదులో ఆయన ఒక్కరే ఉన్నప్పుడు వెళ్ళి శరణు వేడాడు.
ఈసారి ఆయన ప్రేమతో తల నిమిరారు. ఇంతలో ఒక గొర్రెల కాపరి వచ్చి బాబాకు నడుము పిసకనారంభించింది. ఆమెతో బాబా ఒక వర్తకుని కథ చెప్పారు. అది సపత్నేకర్ కథే. చివరికి అతనిని చూపి, నేను తన బిడ్డను చంపానని వీడు నన్ను నిందిస్తున్నాడు. నేనలా చంపుతానా? ఈ మసీదులో అడుగుపెట్టగానే ఇంకా ఎందుకు దుఃఖిస్తావు? ఆ బిడ్డనే ఈ తల్లి గర్భంలో ఉంచుతాను అన్నారు. అతడు నమస్కరించగానే, ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసం ఉంచు. నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. మర్నాడు అతడు జనంలో త్రోసుకు వస్తుంటే చూసి, హృదయపూర్వకమైన నమస్కారం ఒక్కటే చాలు, ఎందుకిన్నిసార్లు అన్నారు. భక్తిని నిలుపుకోవటమే నిజమైన నమస్కారము. చివరకు వాళ్ళు సెలవు కోరినప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చి, ఇది నీ భార్యకివ్వు, సంతోషంగా బయలుదేరండి అని ఆశీర్వదించారు. సంవత్సరంలోగా వారికి కొడుకు పుట్టాడు.